అవు కానీ వాన ఇవాళ అంతగానం లేదు కదా నొల్ల ముసురు ముసురు ఉన్నది కానీ నిన్న మొన్న కొట్టినట్టు వాన అంత ఎక్కువ పడలేదు ఇవాళ ఇక వరదలు కూడా జర్రంత తగ్గినట్టు అయిందొల్ల కానీ 2-3 రోజులు చేసిన ఈ రాకాసి వరదలకు జనం ఎంత తన్లాడిర్రో ఎంత గోసపడ్డారో నాకైతే పానం అయితే కలుక్కుమన్నదొల్ల అసలు అయితే టీవీలలో చూయించినవి తక్కువనే ఇంకా వీడియోలలో పడని టీవీలో చూయించని ఇంకెన్ని ఉండాలి అమ్మో తలుచుకుంటుంటేనే నాకు ఇంకా గజ్జు గజ్జు అంట అన్నది పాపం జనాలు ఎంత నరకం చూసిర్రో పాండ్రి ఇక ఇప్పుడు అట్లట్లా ఊర్లలో పోయి పరిస్థితి ఎట్లున్నది ఏంది కథ ఓ మలక చూసేసి వద్దాం రాండ్రి వరద తగ్గింది జనం గోస మాత్రం ఇగో ఇట్లున్నది టీవీలో చూస్తున్న నాకే పానం కలుక్కుమంటున్నది అసలు వీళ్ళు ఏడుండాలి ఏం వండుకోవాలి ఎట్లా తినాలి ఏడ వండుకోవాలి 2-3 రోజుల సంధి తిండి టికానా లేకుండా బిక్కు బిక్కుమనుకుంటా ఉన్నారు ఎంత హరిగోసనొల్లా జనాలది ఇక ఇంకో దిక్కు చెర్లు నదులు వాగులు పొంగుతూనే ఉన్నాయి వాన ఎల్చుడుతోనే జనం బయటికి వచ్చిర్రు వరదలనే అచ్చుడు పోవుడు ఎత్తాండ్రు అగో ఇలా సాహసాలు చూడుండ్రి మీరు ఈ అన్నదైతే ఘోరమైన పరిస్థితి సూర్యాపేట జిల్లా కేశపురంలా పాపం ఈ అన్నకు తేలుగుట్టిందొల్లా గిల 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 కొట్టుకుంటున్నాడు తొవ్వలేమో బంద్ అయిపోయినాయి మరి దావకాన్లో ఓవుడెట్లా అందుకే ఊరి జనాలు ఇగో ఇట్లా కావడగట్టి జోలెల కూసుండబెట్టుకొని ఇగో దావకానకు తోలుకపోయిర్రోల్లా మనిషి ఇప్పుడు మంచిగానే ఉన్నాడట ఇక ఇటు ఆంధ్రకు పోదాం రాన్రి పాపం అక్కడోళ్ళ పరిస్థితి అద్మానం అంటే అద్మానం ఇంక ఇవాళ నయం అనుకోవాలి వరద తగ్గింది కృష్ణమ్మ కూడా జర నెమ్మదయింది కానీ ఊర్లన్నీ కొట్టుకుపోయినాయి వాళ్ళు ఇగో గా విజయవాడలో చూడురోల్లా కార్ల షోరూము ఎట్లయిపోయిందో చూసిర్రా పడవల లెక్క కనబడుతున్నాయి కదా కార్ల గోదాములకు నీళ్ళు వచ్చినాయట సీటు తెరవక ముందే 300 కార్లు ఇగో ఇట్లా ఇరిగిపోయినాయి 300 కార్లు ఇగో ఇట్లా మునిగిపోయినాయి సత్యనాశ అయిపోయినాయి